అయినా బొమ్మ పోయినందుకు ఎవరైనా ఫీల్ అవుతారా సిరి? నీకు కావాలంటే నా దగ్గర చాలా బొమ్మలున్నాయి. మా ఇంటికొచ్చి నీకు నచ్చింది నువ్వు తీసుకో. నాకు నా హనీయే కావాలి. ఏంటి నీ హనీలో అంత స్పెషల్? నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తే అర్థం చేసుకోవేంటి? నో 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 నో, నేను కూడా నీ ఫ్రెండే కదా. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నీ హనీ ఎక్కడున్నా సరే నేను వెతికి పెడతాను. నువ్వెలా కనుక్కుంటావు హనీ ఎక్కడుందో? ఎవ్వరికీ చెప్పనంటే చెప్తా. చెప్పను. ప్రామిస్? ప్రామిస్. నాకు మ్యాజిక్ వచ్చు. అవునా? నీకు నిజంగా మ్యాజిక్ వచ్చా? నిజంగా నా మ్యాజిక్ తో నీ హనీ ఎక్కడున్నా కనిపెట్టేస్తాను. మరి మ్యాజిక్ చేసి నా హనీ ఎక్కడుందో తొందరగా చెప్పు. మ్యాజిక్ అనేది ఇలా ఓపెన్ ప్లేసెస్ లో చేయకూడదు. మరి ఎక్కడ చేయాలి? మా ఇంట్లో అయితే ఈజీగా చేయొచ్చు. వెళ్దామా? అయితే పద, నా హనీ ఎక్కడుందో కనుక్కుందాం. పద వెళ్దాం. ఏంటి? మీరు పాపను తీసుకెళ్తున్నారనే విషయం అమ్మగారికి తెలిస్తే నేను చిక్కుల్లో పడతానమ్మా. అంటే నా దారికి అడ్డు రావాలని చూస్తున్నావా? అలా కాదమ్మా, వాళ్ళకి తెలిసే లోపలే పాపను తొందరగా పంపేయమని చెబుతున్నాను, అంతే. నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. ముందు నేను చెప్పిన పని కరెక్ట్గా చెయ్యి, అర్థమైందా? నిజంగానే నా హనీ ఎక్కడుందో కనిపెడతావా? నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేనెప్పుడూ ద్రోహం చేయను. ద్రోహం చేసిన వాళ్ళని ఎప్పటికీ వదలను. నువ్వు చెప్తుందేంటో నాకేం అర్థం కావట్లేదు. నథింగ్. నీ హనీ ఎక్కడున్నా వెతికి పెడతాను. పద. నాకు భయంగా ఉంది. ఏంటిదంతా? ఎందుకు భయం? నేనున్నాను కదా. ఆ గోడ మీద ఉన్నవేంటి? నీకెలా చెప్పాలి? దేవుడంటే ఎవరు? మనకు హెల్ప్ చేసేవాడు. గుడ్. అలాగే నా మ్యాజిక్ లో నాకు హెల్ప్ చేసే దేవుళ్ళు వీళ్ళే. అంటే
వాటిని డెవిల్స్ అంటే వాటికి చాలా కోపం వస్తుంది. సిరి 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 ఏమైనది వదినా? సిరినేమైనా చూసావా? చూడలేదు వదినా. ఇందాకటి నుండి నేను ఇచ్చిటే చదువుకుంటున్నాను. బయటకేమీ రాలేదు, లోపలే ఉందనుకుంటా. పాప ఇంట్లో కూడా లేదమ్మగారు. పాప బెడ్రూమ్ లో చూసావా? ఇల్లంతా వెతికానమ్మా, కానీ ఎక్కడ కనిపించలేదు. ఇంట్లోనూ లేక గార్డెన్ లోనూ లేక ఎక్కడికి వెళ్ళింది? పోతురాజు, పోతురాజు! ఏంటమ్మగారు? పాప బయటకు వెళ్ళడం ఏమైనా చూసావా? అడుగుతుంటే మాట్లాడవే. పాప ఏమైనా బయటకెళ్ళిందా? నిన్నే అడిగేది. పాప లేదమ్మగారు. ఇందాకటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. పాప అస్సలు బయటికే వెళ్ళలేదు. కంగారు వలదు వదినా, ఇచ్చిటనే ఎక్కడో ఉంటుంది. నలుగురు నాలుగు వైపులు వెతికినచో సులువుగా దొరుకును. హా సరే, అందరూ వెతకండి. సరే సాకి, నువ్వు అచ్చితెత్తుకు, నేను ఇచ్చితే వెతుకు. అలాగేనమ్మా. బ్యాడ్ సోల్స్, గుడ్ సోల్స్ అని 2 రకాల ఆత్మలుంటాయి. వాటిలో గుడ్ సోల్స్ నా మ్యాజిక్ కి హెల్ప్ చేస్తుంటాయి. మరి బ్యాడ్ సోల్స్ ఏం చేస్తాయి? సిరి, సిరి, సిరి! సిరి, సిరి, సిరి! సిరి, సిరి! అలా చూడకు, నాకు భయం వేస్తుంది. బ్యాడ్ సోల్స్ గురించి మాట్లాడకు. అవి వింటే నిన్ను చంపేస్తాయి. అమ్మో, అయితే నేను వెళ్ళిపోతాను. ఎందుకు భయపడుతున్నావు సిరి? నేనున్నాను కదా. నేను అడ్డుగా ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇదెందుకు? దీన్ని క్రిస్టల్ బాల్ అంటారు. నా మ్యాజిక్ ద్వారా నీ హనీ ఎక్కడుందో దీంట్లోనే చూపిస్తాను. అయితే ఫాస్ట్ గా చూపించవా? సిరి, సిరి! సిరి, సిరి! సిరి! ఏ పోతురాజు, పాపను వెతకుండా ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతుంటే మాట్లాడవే. అమ్మా, అది అది నిన్నే అడిగేది. అమ్మా, పాప కనిపించిందా? లేదమ్మా. అడవిలోకి వెళ్ళిందేమోనని నాకు అనుమానంగా ఉంది.
అడవిలోక అడవిలోక అందులో భయంకరమైన జంతువులుంటాయి. పాప దొరికితే అంతే. ముందు నువ్వు నోరు మూసుకును. నోటికి ఏదొచ్చినా అది అండమేనా? నేను చెప్పేది నిజమేనమ్మా. వదినా, నువ్వే లాటలో కంగారు పడుచున్నావు. కంగారు పడకుండా ఏం చేయమంటావు పూజ? సిరి అడవిలోకి వెళ్ళడం ఏంటి? నేను అదే అడుగుచున్నాను. పాప ఏ విధముగా అరణ్యంలోకి వెళ్ళను? ఒంటరిగా వెళ్లే ధైర్యం సిరికి లేదు కదా. తప్పకుండా ఇచుటో ఎచుటో ఉంటుంది. అదే ఎక్కడుంది అని. సిరి అమ్మో, అమ్మ పిలుస్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. నా హనీ ఎక్కడుందో త్వరగా చెప్పు. అది అంత ఈజీ కాదు. ముందు నేను గుడ్ సోల్స్ ని పిలవాలి. అవి వచ్చి చెప్తేనే నీ హనీ ఎక్కడుందో తెలుస్తుంది. సిరి ఇప్పుడేం చేద్దాం? అమ్మ పిలుస్తుంది. నువ్వేం కంగారు పడకు. రేపు నీకోసం అన్నీ రెడీ చేసి పెడతాను. నువ్వెవ్వరికీ చెప్పకుండా మార్నింగ్ ఒక్కదానివే వచ్చేయ్. అలాగే, నేను వెళ్తాను. ఒక ముఖ్యమైన విషయం, నన్ను కలిసినట్టు మీ మమ్మీకి చెప్పకు. ఎందుకు? మీ మమ్మీకి ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నువ్వలా చేస్తే నీ హనీ ఎప్పటికీ రాదు. అమ్మో, అయితే నేను అస్సలు చెప్పును. నేను వెళ్తాను. బాయ్ మ్యాజిక్ ఆంటీ. పూజ సిరి ఎక్కడ కనిపించడం లేదు. వదినా, ఇంత పిలిచినా రాలేదంటే నాకు కంగారు మొదలవుచున్నది. వెంటనే అగ్రజనికి ఫోన్ చేయడం మంచిదనిపిస్తున్నది. మమ్మీ, ఎక్కడికెళ్ళా? ఎక్కడికి పోయినావు సిరి? నువ్వు కనిపించలేదని మేమంతా ఎంత కంగారు పడుచున్నామో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య. ఇక్కడే ఉన్నాను. ఏంటి ఇక్కడే ఉన్నావా? మేమంతా నీకోసం ఇక్కడ వెతుకుతూనే ఉన్నాం. నువ్వెక్కడ కనిపించలేదు. ఇక్కడే ఉన్నానంటావేంటి? అడుగుతున్నాను కదా, చెప్పు, ఎక్కడికెళ్ళావు? అడుగుతుంటే పిచ్చిదాన్న అటెండ్ చూస్తావేంటి? ఎక్కడికెళ్ళావో చెప్పు. ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ. సరే, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నిజం చెప్పు, ఎక్కడికెళ్ళావు? నిజంగానే ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ. ప్రామిస్. మమ్మీకి అబద్ధం చెప్తావా? చెప్పు చెప్పు, నిజం చెప్పు. వదినా, ఆగు. వదినా, ఏంటిది చిన్నపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు? సిరి, ఊరుకో. కొట్టకుండా ఏం చేయమంటావు? ఇది కనిపించలేదని ఇంతసేపు ఎంత కంగారు పడిపోయావు? కనీసం ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్పడం లేదు. పోనీలే వదినా, తిరిగి వచ్చేసిందిగా. తిరిగి రావడం కాదు, ఇంకోసారి ఇల్లు దాటి బయటికి వెళ్ళావంటే కాళ్ళు విరక్కొడతాను. ప్లీజ్ వదినా, వదిలే. పదమ్మా.
ఏం లేదు, ఏం లేదు. ఏమైంది అంజలి? అంత సీరియస్గా ఉన్నావేంటి? అరే, నేను అడుగుతుంటే పాప వైపు చూస్తావేంటి? ఏమైందో చెప్తే కదా నాకు అర్థమయ్యేది. ఏమైందో మీ కూతుర్నే అడగండి. సిరి, మళ్ళీ మమ్మీకి కోపం తెప్పించావా? లేదు డాడీ, నేనేం చేయలేదు. నువ్వేం చేయకుండానే మమ్మీకి నీ మీద అంత కోపం వచ్చిందా? నిజంగా నేనేం చేయలేదు డాడీ, మమ్మీయే నన్ను కొట్టింది. చూసారా, ఇప్పుడు కూడా నేను కొట్టాననే చెప్తుంది, కానీ తనేం చేసిందో చెప్పట్లేదు. అబ్బా, ఏంటి అంజలి నువ్వు కూడా చిన్నపిల్లతో కలిసి? అసలు ఏం జరిగిందో చెప్పు. ఎవరికి చెప్పకుండా బయటికెళ్ళింది. రోజంతా పిచ్చి దానిలో ఇంటి చుట్టుపక్కల వెతుకుతూనే ఉన్నాను. అసలు ఎక్కడికి వెళ్ళింది? అదే, ఎందుకు వెళ్ళావంటే చెప్పదు, ఎక్కడికి వెళ్ళావని అడిగితే నోరు విప్పదు. మరలాంటప్పుడు కొట్టకుండా ముద్దు పెట్టుకోమంటారా? అదేంటి, పాప బయటికెళ్తుంటే ఎవరూ గమనించలేదా? అసలు పాపని చూసుకోవడానికేగా పని మనిషిని పెట్టింది. తనేం చేస్తుంది? సాకి, సాకి, ఏంటయ్య గారు? ఏం చేస్తున్నావు నువ్వు? పాప బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? జాగ్రత్తగానే చూసుకుంటున్నాను అయ్య గారు, కానీ ఎవరికి చెప్పా పెట్టకుండానే వెళ్ళిపోయింది. అలా వెళ్లకుండా చూసుకోవడానికే కదా నిన్ను పెట్టింది. మీరు కూడా ఏంటండి సాకి నరుస్తున్నారు? ముందు అదెక్కడికి వెళ్ళిందో కనుక్కోండి. వాగు, ఇకనైనా పాపని జాగ్రత్తగా చూసుకో. అలాగే అయ్య గారు. సరే, నువ్వు వెళ్ళు. చూడండి ఎలా చూస్తుందో. తప్పు చేశానని కొంచెం కూడా ఫీల్ అవ్వడం లేదు. అంజలి, అసలు ఏమైంది నీకు ఈరోజు? పాప చిన్న పిల్ల, అలా నువ్వు కోపం చేసుకుంటే భయపడ్డం తప్ప ఇంకేం చేస్తుంది చెప్పు? ఆ, నా కోపమే మీకు కనిపిస్తుంది, కానీ అది కొద్దిసేపు కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డానో మీకు అర్థం కావడం లేదు. చూసావా సిరి, మమ్మీ ఎంత బాధపడుతుందో? అది మమ్మీకి నీ మీద కోపం కాదురా, నువ్వు కనిపించలేదని కంగారు. నీకేమైపోతుందో అని భయం. మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. అవును, నువ్వింతకీ బయటికి ఎందుకు వెళ్ళావు? నా హనీ కనిపించట్లేదు కదా డాడీ, పాపం ఎక్కడ పడిపోయిందో అని వెతుక్కుంటూ వెళ్ళాను. నువ్వు చిన్న పిల్లవు కదా, నువ్వు వెతికితే ఎలా దొరుకుతుంది? మమ్మీకి చెప్పుంటే తనే నీకు హెల్ప్ చేసి ఉండేది కదా. అవునా కాదా? అవును డాడీ. మరి నువ్వొక్కదానివే అలా వెళ్ళడం తప్పు కదా? అవును డాడీ, తప్పే. చూడు, నువ్వు చేసిన పనికి మమ్మీ ఎలా ఏడుస్తుందో. మరి ఇప్పుడు నేనేం చేయను డాడీ?
ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళను. సారీ మమ్మీ అని చెప్పు. వెళ్ళు. అలాగే డాడీ. సారీ మమ్మీ. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా? పోవే. మళ్ళీ సారీ చెప్పు. సారీ చెప్పు. ఐఎమ్ సారీ మమ్మీ. ఇంకెప్పుడు ఇలా చేయను. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్ మమ్మీ.